నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆటిజం అంటే ఏంటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు ఉంటే ఆటిజం అని గుర్తించాలి? ఆటిజం వంశపారంపర్యంగా వస్తుందా? స్పీచ్ డిలే ఉంటే ఆటిజం వస్తుందా? మెల్లకన్ను ఎందుకు వస్తుంది? థెరపీ ద్వారా బాగు చేయొచ్చా? పిల్లల్లో ఆటిజం మరియు కంటి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఎంపీటీ ఓబీఎస్ గైనక్ ఫిజియోథెరపిస్ట్ ఎర్లీ ఇన్వెటరిస్ట్ డాక్టర్ నవిత రాహుల్ గుల్వే గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. సో నమస్తే అండి డాక్టర్ గారు. సో అంటే జనరల్గా కూడా పిల్లల్లో 5 years వరకు స్పీచ్ రాదు, ఎస్పెషల్లీ మగపిల్లలు 4 వరకు మాట్లాడకపోయినా 5 తర్వాత వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇది కరెక్టేనా? అంటే అన్ని విషయాల్లో అది కరెక్ట్ అని చెప్పలేమండి. చాలా వరకు ఏంటంటే మగపిల్లల్లో 5 సంవత్సరాల తర్వాత వస్తుంది అని అంటే ఇంతకుముందు ఏమన్నా అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అన్ని అర్థం చేసుకోవడం వల్ల డిలే ఉంది అంటే వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు 5 ఏళ్ళ వరకు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్ చాలా మంది పిల్లల్లో స్పీచ్ డిలే ఉంటుంది. సో మనం 5 years వరకు వెయిట్ చేసాం అనుకోండి, ఈ 5 yearsలో అంటే 3 yearsకి 2 yearsకి ఫస్ట్ 12 months తర్వాత వచ్చే మాటలు 1 year 2 year 3 yearsకి ఏదో ఇదంతా మిస్ అవుతాం. అండ్ 5 yearsకి వెయిట్ చేస్తే ఏదైతే ఉందో మన గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉందో అదంతా మిస్ అవుతాం. సో మనం అసెస్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే అంటిల్ 5 yearsకి వస్తుంది కదా మగపిల్లల్లో, పాతకాలంలో అలా వచ్చేది. వెయిట్ చేద్దామని వెయిట్ చేయకుండా మీకు 12 నెలల తర్వాత అమ్మ అనే వర్డ్ మాట్లాడాలి, 12 నుంచి 15 నెలల వరకు ఏదైతే మాటలు మాట్లాడాలో వర్డ్స్ అవి మాట్లాడకపోతే మీరు అదే తొందరగా మీరు అసెస్మెంట్ తీసుకుంటే మంచిది. ఓకే, అయితే 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 12 yearsకే అమ్మ 12 monthsకే రావాలి అంటున్నారు అమ్మ అనే పదం. సో జనరల్గా మనం 2 years పీరియడ్ తీసుకున్నట్లయితే ఎన్ని వర్డ్స్ మాట్లాడాల్సి ఉంటుంది? ఒకవేళ 2 years కూడా మాటలు రాకపోతే నెక్స్ట్ పేరెంట్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? 12 months తర్వాత అమ్మ అనే వర్డ్ స్టార్ట్ అవుతుంది, బట్ నాట్ మీనింగ్ఫుల్. అంటే మమ్మీకి చూసే మమ్మీ అని పిలవాలి అని ఉండదు, అందరికీ అమ్మ అంటారు. బట్ వేరాజ్ 15 to 17 months వచ్చేసరికి 70 words మాట్లాడతారు. అన్ని నౌన్స్, మమ్మీ, డాడీ, తాత, పిన్ని, బాబాయ్, హాయ్, బాయ్, బాల్, అంటే అన్ని పేర్లకు సంబంధించి, రిలేషన్కి సంబంధించి యాపిల్, బాల్ అలా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అవి 50 to 70 words మాట్లాడతారు. వేరాజ్ మీరు అన్నట్లు 2 years వరకు అంటే 2 years అంటే 2 words కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే 2 పదాలు కలిపి మాట్లాడడం. అమ్మ దా, అమ్మ లాలా అంటే వాటర్ని లాలా అనడం, మమ్మ అనడం. సో ఏదైనా ఒక వర్డ్ రిలేషన్ ప్లస్ ఇంకొకటి వాళ్ళకి కావాల్సిన దానికి మమ్మీ, ఈ అలా 2 words మాట్లాడతారు. సో 2 yearsకి వచ్చేసరికి 2 words కమ్యూనికేషన్ అనేది ఉండాలి. వేరాజ్ పిల్లలు మీనింగ్ఫుల్గా కూడా మాట్లాడలేదంటే ఆల్రెడీ 1 year డిలే ఉంది అని అర్థం. సో మనం ఏదైతే 15 months 17 monthsలో అసెస్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అవుతుంది. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అయిందనుకోండి మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి ఆటిజం అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? యాక్చువల్లీ ఏంటంటే ఆటిజం అనేది న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్. సో మనకు డొమైన్స్ అని ఉంటాయి, గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, స్పీచ్, కాగ్నిషన్, సోషలైజేషన్, ప్లే, ఎమోషన్ అని ఇలా డొమైన్స్ ఉంటాయి. ఈ డొమైన్స్లో మనకు గ్రాస్ మోటార్ అంటే మన ఫిజికల్ డెవలప్మెంట్ ఏదైతే అంటే నెక్ కంట్రోల్, క్రాలింగ్, స్టాండింగ్, వాకింగ్ ఏదైతే ఏజ్ అప్రోప్రియేట్ అయిపోతుంది. బట్ రిమైనింగ్ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో 12 to 15 months తర్వాత 15 months తర్వాత అవి ల్యాక్ అవుతుంది. అంటే ఏదైతే మైల్ స్టోన్ అటెండ్ అవ్వాలో అది అటెండ్ అవ్వకపోగా ఉన్నది కూడా కోల్పోతూ ఉంటారు. సో దీన్ని ఆటిజంలో ఈ లక్షణాలు అనేవి ఉంటాయి. అందుకనే చాలామంది పేరెంట్స్ అంటారు 15 months వరకు మా బాబు చాలా బాగున్నాడు, మా పాప చాలా బాగుంది, నన్ను అమ్మ అని పిలిచింది, మా డాడీని తాత, అమ్మమ్మ, నానమ్మ అన్నీ అన్నారు, ఆపిల్ అన్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు, ఇప్పుడు పిలిస్తే పలకట్లేదు, ఇట్లా చాలా ఉంటాయి. ఆటిజంలో మెయిన్ లక్షణాలు అంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. ఇంకొకటి ఏంటంటే పాయింటింగ్ చేయరు. ఏం కావాలన్నా మన చేయి లాక్కెళ్ళి వస్తువు మీద పెడతారు. సో పాయింటింగ్, ఇప్పుడు మనం 10 months 11 months బేబీకి మా మమ్మీ ఎక్కడుంది నాన్న అంటే తెలియకపోయినా కూడా తెలియ పాయింటింగ్ అనేది చేస్తారు. బట్ వేరాజ్ చిల్డ్రన్ విత్ ఆటిజం ఏంటంటే పాయింటింగ్ చేయరు. ఇప్పుడు 10 monthsకి వచ్చిన పాయింటింగ్ ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు కూడా మనం స్టిల్ మన ఏజ్ ఇంత వచ్చినా కూడా ఏదైనా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని పాయింటే చేస్తాం, ఇట్లా చూపించాం, పాయింట్ చేస్తాం. వేరాజ్ దే ల్యాక్, ఏదైతే అటెండ్ అయ్యిందో అది కూడా ల్యాక్ అవుతుంటుంది. పాయింటింగ్ లేకపోవడం, పిల్లలతో కలవరు, ఐ కాంటాక్ట్ ఉండదు, రిపీటెడ్ అంటే చేసింది చేయడం, సోఫాలు ఎక్కడం, దుంకడం, ఇటు అటు పరిగెత్తడం, రెస్ట్లెస్గా ఉండడం, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో అంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా ఈ బిహేవియర్స్ అనేవి ఉంటాయంటారా? వీటిని ఓవర్కమ్ చేయడానికి అవుతుంది? ఈ బిహేవియర్స్ మనం థెరపీ తీసుకుంటే డెఫినెట్గా ఓవర్కమ్ చేయొచ్చు. మనం అనుకున్నట్లు మనకు 12 months నుంచి
అటెండ్ అవ్వలేదు, సరే 15 months వరకు వెయిట్ చేసాం, 15 months కూడా అటెండ్ అవ్వట్లేదు అంటే బెటర్ టు టేక్ అసెస్మెంట్. మనం అసెస్మెంట్ తీసుకున్నట్లయితే ఏదైనా డిలే ఉందనుకోండి, మనం ఇంతకుముందు మాట్లాడినట్లు అర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ అర్లీ ఇంటర్వెన్షన్ ఇది చేసినట్లయితే చాలా తొందరగా నియర్ టు నార్మల్ వరకు తీసుకురావచ్చు. ఎందుకంటే ప్రాబ్లం యొక్క సమస్య స్టార్ట్ అయింది కూడా అప్పుడే స్టార్ట్ అయింది, అండ్ థెరపీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా తొందరగా చేంజ్ వస్తుంది. బికాస్ 0 to 3 years ఏంటంటే మన మైలినేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది 0 to 3 years. అందుకే పుట్టిన బేబీ 3 years వచ్చేసరికి మినిమం ఇండిపెండెన్స్, ఆయనకి ఏం కావాలి, ఏం వద్దు, తాగాలి, తినాలి, పడుకోవాలి, వాష్రూమ్ ఇవన్నీ ఇండిపెండెంట్ అయిపోతాడు, అంటే త్రూ స్పీచ్ కానీ జెస్చర్స్ కానీ. సో ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. మనం తొందరగా గుర్తించి థెరపీస్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఓవర్కమ్ చేయొచ్చు. లేదు 2 years చూద్దాం, 3 years, ఇప్పుడు మీరు ఫస్ట్ అన్నారు కదా 5 yearsకి వస్తుంది, అప్పటి వరకు చేస్తే మనం ఈ గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోతాం. సో దాని ఇప్పుడు 5 years ఉన్న బేబీ 1 year లెక్క కూడా లేడు అంటే మనకు 4 years లేకున్నట్లు. సో థెరపీస్ మళ్ళీ ఎక్కువ సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఓకే. సో మనం ఎర్లీగా దాన్ని కనుక డిరెక్ట్ చేసినట్లయితే ఆ గ్యాప్ అనేది తగ్గించే అవకాశం అది చేయొచ్చు. అయితే ఈ హైపర్ యాక్టివ్ పిల్లలకి సంబంధించిన బిహేవియర్స్ ఎలా ఉంటాయి? హైపర్ యాక్టివిటీ అంటే ఒక్క దగ్గర అస్సలు కూర్చోరు. సిట్టింగ్ టాలరెన్స్, ఐడల్ సిట్టింగ్ అనేది అస్సలు ఉండదు. ఇటు అటు తిరగడం, చేతులు ఏదో ఒకటి పెట్టుకొని తిరగడం, జంప్ చేయడం, షాడో అంటే వాళ్ళ చేతులు కలిగిస్తూ షాడోతో ప్లే చేయడం, లేకపోతే ఏదైనా వస్తువులతో ఆడడం, ఏదైనా ఒకే వస్తువుతోనే ఎక్కువసేపు ఆడడం, లైక్ ఏదైనా ఉంటే లైన్గా పెట్టడం, కార్ వీల్స్ తోటి ఆడడం, కార్ టాయ్స్ లేదు అంటే సైకిల్ ఉంటుంది కదా, దాన్ని ఉల్టా చేసి పెడల్స్ తోటి తిప్పి వీల్స్తో ఎంజాయ్ చేయడం, లేకపోతే ఆకులు అవంతా వాటికి ఊపడం, లేకపోతే ఫ్యాన్ చూడడం, అంటే మూవబుల్ ఆబ్జెక్ట్స్ తోటి, అంటే ఒకే ఆబ్జెక్ట్ ఏదైతే మూవబుల్ ఉంటుందో దాన్ని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళు ఒక దగ్గర కూర్చోరు. ఓకే. అయితే జనరల్గా పిల్లలు సోషల్ స్కిల్స్కి ఎందుకు దూరం అవుతారంటే ఏం చెప్తారు? ఎస్పెషల్లీ ఈ ఆటిజం, చిల్డ్రన్ విత్ ఆటిజం ఏంటంటే మెయిన్ వీళ్ళ లక్షణాలు చూసినట్టే రిపీటెడ్ బిహేవియర్, ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్, ల్యాక్ ఆఫ్ స్పీచ్. ఈ 3 ఉంటేనే మనం డయాగ్నోస్ చేస్తాము చిల్డ్రన్ విత్ ఆటిజం. సో అదొక సిమ్టమ్. సోషలైజేషన్ లేకపోవడం అనేది ఒక సిమ్టమ్. సో వీళ్ళు పిల్లలతో కలవరు, ఒకవేళ పిల్లలు వస్తుంటే వీళ్ళు నెట్టేస్తారు, ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు ఆ క్రౌడెడ్ ఏరియాతో కంఫర్ట్ ఫీల్ అవ్వరు. సో ఆ క్రౌడెడ్ ఏరియా నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పడం, లేకపోతే అప్పుడు మనం మొబైల్ ఇస్తే దే విల్ సిట్ అట్ వన్ ప్లేస్, ఇంకా అది దాంట్లో బిజీ ఉంటారు కాబట్టి. అదర్వైజ్ ఇంకా క్రౌడెడ్ ఏరియాతో ఉండదు. వాళ్ళ ప్రాబ్లం అదొక సిమ్టమ్. సోషలైజేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు, బికాస్ సౌండ్ అవ్వచ్చు, టచ్ అవ్వచ్చు, స్మెల్, ఎనీథింగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది సౌండ్స్ అస్సలు ఇష్టపడరు, కొంతమంది సౌండ్స్ ఇష్టపడతారు, కొంతమంది క్రౌడెడ్ ఏరియా ఉన్నా కూడా పెద్ద పట్టించుకోరు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరే వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వీళ్ళు ఉండరు, వేరే రూమ్లోకి వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది. ఓకే. అది కూడా సోషలైజేషన్ కూడా ఒక సిమ్టమ్ వీళ్ళకి. అయితే ఇది హెరిడిటరీ ప్రకారంగా వస్తుందా? అసలు రావడానికి రీజన్స్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పటివరకు రీసెర్చెస్ అయితే హెరిడిటరీ వస్తుంది, జెనెటిక్ ఇష్యూస్, మ్యూటేషన్స్ వల్ల వస్తుందని ఎక్కడా లేదు. బట్ ఇది కారణం అని కూడా చెప్పడానికి లేదు, ఎందుకంటే అన్ని దగ్గర బికాజ్ మనం కన్సాంగినస్ అంటే ఎవరైతే రిలేషన్లో పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లలకే చూస్తున్నాము అంటే అలా ఏం లేదు, అన్ని పిల్లలకి చేస్తున్నాం. లైక్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు మన ఇండియా కూడా వచ్చింది, విలేజ్లో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ అక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అని ఏం లేదు, ఏ బేబీ అయినా కూడా ఈ సిమ్టమ్స్ అనేది రావచ్చు. ఈ మధ్య కాలం ఆఫ్టర్ పాండమిక్ చాలా ఎక్కువ అయిపోయింది మన ఇండియాలో. అయితే వయసు పెరిగే కొద్దీ కూడా ఈ ఆటిజం వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇంకా అది పెరుగుతూనే ఉంటుందా ఈ లక్షణాలు అవన్నీ కూడా? మనం థెరపీస్ అనేటివి అంటే ఇంటర్వెన్షన్ చేయకపోతే డెఫినెట్లీ పెరుగుతుంది. ఎందుకు అని అంటే మన బ్రెయిన్ మెచ్యూరిటీ అవ్వాలి అని అంటే మనకు ఈ ఫిజికల్ ఏజ్ అండ్ డెవలప్మెంటల్ ఏజ్ రెండు ఒక దగ్గర ఉండదు. దాన్ని క్రోనలాజికల్ ఏజ్, డెవలప్మెంటల్ ఏజ్ అంటాము. వీళ్ళకి ఆల్రెడీ గ్యాప్ ఉంటుంది. మనం మాట్లాడుకున్నట్టు 5 years కూడా రాకపోదు, 3 years కూడా అమ్మ అని పిలవకపోతే ఆల్రెడీ 3 years డిలే ఉంది. సో ఫిజికల్ ఏజ్ అయితే ఆగదు కదా, ఫిజికల్ ఏజ్ వెళ్తూ ఉంటుంది. సో మన బ్రెయిన్ మెచ్యూరిటీ వెళ్ళాలి, స్పీచ్, కాగ్నిషన్, సోషలైజేషన్, ప్లే, సోషల్ ఎమోషనల్, ఫైన్ మోటార్ యాక్టివిటీస్ పెరగాలి అంటే డెఫినెట్లీ మనం థెరపీ చేయాలి. థెరపీ చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ డిపెండెంట్ ఉంటారు. ఓకే. అయితే జనరల్గా ఏ లక్షణాలు కనిపించినప్పుడు పేరెంట్స్ ఒక థెరపిస్ట్ దగ్గరికి కానీ లేదా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని అంటారు? సో ఇప్పుడు మీరు 12 months తర్వాత 12 months వరకు బేబీ డెఫినెట్లీ మదర్ స్లాప్లోనే ఉంటారు. మదర్ కాకపోయినా ఎవరో కేర్ టేకర్, పేరెంట్, గ్రాండ్ పేరెంట్ ఎవరో ఒకరి దగ్గర ఉంటారు. సో 12 months తర్వాత ఏంటంటే వన్స్ వాక్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఇటు అటు తిరగడం ఇది చేస్తూ ఉంటారు. సో 15 months తర్వాత మనం ఎప్పుడైనా వాళ్ళ పేరుతో పిలిచినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం, అంటే వాళ్ళ ఆటలు మనం ఏమనుకుంటాం ఆయన ఆడుతున్నాడు కదా, సో ఆ బిజీలో ఉన్నాడు అని అనుకుంటాం. సో అలా నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వకపోవడం, ఐ కాంటాక్ట్
ఇవ్వకపోవడం, మనం ఇంతకుముందు మాట్లాడినట్లు పాయింటింగ్ చేయకపోవడం, ఇంకా స్పీచ్ ఏదైతే డెవలప్మెంట్ అవ్వాలో అది అవ్వకుండా ఏదైతే తను ముందు చేసి ఉంటాడో బాబుల్ కానీ ఫస్ట్ వర్డ్ కానీ అటెండ్ ఉంటాడో అది కూడా తగ్గిపోవడం, ఏదైనా మనం పార్టీస్కి అటే వెళ్ళినప్పుడు సోషలైజేషన్ లేకపోవడం, పార్క్కి అలా తీసుకెళ్తే వేరే పిల్లలతో కలవకపోవడం, ఆయన ఒక్కడే ఆడుకోవడం, ఆయనంతటా ఆయన ఉండడం, ఇవన్నీ గమనించినట్లయితే డెఫినెట్లీ అసెస్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం చూస్తే ఈ ఆటిజం ఉన్నటువంటి పిల్లలకి సంబంధించి థెరపీస్ మీరు రికమెండ్ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని కేటగిరీ వైజ్ గా డివైడ్ చేస్తారా థెరపీస్? అంటే బేబీ యొక్క కండిషన్ ని బట్టి వాళ్ళు ఎక్కడ ల్యాగ్ ఉన్నారు ఏంటి అనేది ఫస్ట్ అసెస్ చేయడం అనేది ఎగ్జాక్ట్లీ. సో అసెస్మెంట్ అయ్యాక మనం బేబీకి సజెస్ట్ చేస్తాం ఎన్ని థెరపీస్ కావాలని. యాక్చువల్లీ అశోక ఒక్కటే ఉందండి ట్విన్ సిటీస్, ఇక్కడ ఎనీవే ఇన్ ద వరల్డ్ వైడ్ ఎక్కడైనా సరే అశోక ఓన్లీ ద థింగ్ ఒక్క అంబ్రిల్లా కింద అన్ని థెరపీస్ దొరకడం అంటే అది అశోకానే. అండ్ మేము చేస్తుంది ఏంటంటే నాట్ ఓన్లీ 1 or 3 థెరపీస్, మావి కస్టమైజ్డ్ ఉంటుంది ఫస్ట్. అండ్ అంటే కొంతమంది అనుకుంటారు వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే 1-2 థెరపీస్ చెప్తున్నారు, మీరేమో 5 చెప్తున్నారు అని. బట్ మేము ఎలా రూల్ అవుట్ చేస్తామంటే అసెస్మెంట్ అయిన తర్వాత బేబీకి ఎన్ని థెరపీస్ అవసరం. అశోక అనేది దే ఆర్ లైక్ మల్టీ థెరపీస్ ఇస్తుంది. సెన్సరీ ఇంటిగ్రేషన్, దట్స్ నథింగ్ బట్ ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, విజన్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సుజోక్ 6కి క్రేనియోసాక్రల్ థెరపీ, విజువల్ మ్యానిపులేషన్. సో ఇన్ని థెరపీస్తో కాంబినేషన్ ఆఫ్ థెరపీస్తో మేము చాలా వరకు పిల్లల్ని అవుట్ ఆఫ్ ఇట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అన్నట్టు. సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఒక బేబీకి సంబంధించి ఖచ్చితంగా విజువల్ థెరపీ కావచ్చు, ఇవన్నీ కూడా అవసరమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా బేసిక్గా? డెఫినెట్లీ. ఎందుకు అంటే ఇప్పుడు మనకు సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఏంటి అంటే సెన్సెస్ అన్ని టుగెదర్ వర్క్ చేయాలి. వీళ్ళకేంటి ఆ సెన్సెస్ అనేది టుగెదర్ ఉండదు. అందుకే దీన్ని ఆటిజంని కానీ ADHD కానీ సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటారు. సో సెన్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో డిజార్డర్ ఉంటుంది. దానివల్లనే మనం ఇప్పుడు చెప్పింది వాళ్ళు వెంటనే ఇమిటేట్ చేయరు, ఎప్పుడో ఇమిటేట్ చేసుకుంటారు. మనం చెప్పిన మాట వెంటనే వినరు, కమాండ్ ఒబే చేయరు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళే ఉండడానికి కారణం అంటే అది ఆడిటరీ స్టిమ్యులేషన్ అవ్వచ్చు, విజువల్ అవ్వచ్చు, స్మెల్ అవ్వచ్చు, టచ్ అవ్వచ్చు, వెస్టిబులర్ ప్రొపర్సెప్షన్ ఏదైనా అవ్వచ్చు. సో వాటితో వాళ్ళే బిజీ ఉంటారు. సో మనం ఇన్ని కైండ్ ఆఫ్ థెరపీస్ ఎందుకు ఇస్తున్నామంటే ఇండివిజువల్ డొమైన్స్, మనం ఇంతకుముందు మాట్లాడినట్లు ఎన్ని డొమైన్స్ ఉన్నాయో మేము అన్ని డొమైన్స్ మీద వర్కౌట్ చేస్తాం. సో ఎందుకంటే కిడ్ అనేది గ్లోబల్గా డెవలప్మెంట్ రావడానికి. సో అందుకనే మేము నెంబర్ ఆఫ్ థెరపీస్ తోటి కిడ్ని బయట తీసుకురావడానికి చేస్తాం. చాలా వరకు ఏంటంటే చాలా మందికి ఇవన్నీ థెరపీస్ తెలియదు. అవును, తెలీదు. చేస్తారంటే ఏజ్ ప్రకారంగా నార్మల్ స్కూల్స్ లో కూడా జాయిన్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ నుంచి వాళ్ళకి కొన్ని ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి అనమాట. నార్మల్ స్కూల్లో ఈ మధ్య కాలంలో యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ కిడ్ ఒక్క దగ్గర కూర్చోడు. సో ఈ కిడ్ వల్ల వేరే కిడ్కి డిస్టర్బెన్స్ అవ్వడం, వీళ్ళకి పుల్ చేయడం, పుష్ చేయడం అవి చాలా ఉంటుంది. బిహేవియర్ ఇష్యూస్ కూడా ఉంటుంది. సో ఈయన వల్ల వేరే కిడ్స్ డిస్టర్బ్ అవుతున్నారని, వాళ్ళ క్లాస్ రూమ్ డిస్టర్బ్ అవుతుందని. సో మామూలుగా టిపికల్ గ్రోయింగ్ చైల్డ్కి 25 మెంబర్స్ కలిపి ఒక టీచర్ ఉంటారు. సో వీళ్ళని చూసుకునేటప్పుడు ఆ బాబు ఇటు అటు చేస్తుంటే వీళ్ళందరూ డిస్టర్బ్ అవుతున్నారని స్కూల్లో యాక్సెప్టెన్స్ ఈ మధ్య కాలంలో తగ్గింది, తీసుకోవట్లేదు. అయితే ఇప్పుడు అశోకాలో ఉన్న స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇది ఆటిస్టిక్ కిడ్స్ థెరపీస్ కోసమా లేదా ఆఫ్టర్ థెరపీకి ఈ స్కూల్ అనేది ఉపయోగపడుతుంది? బోధి స్పెషల్ స్కూల్ అనేది ఎందుకు వచ్చిందంటే చాలా మంది మనం ఇంతకుముందు మాట్లాడినట్లు టిపికలీ గ్రోయింగ్ చైల్డ్కి దగ్గరతో స్పెషల్ నీడ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో చాలా మంది మదర్స్ వచ్చి మాకు యాక్సెప్ట్ చేయట్లేదని వాళ్ళు స్ట్రెస్ అవ్వడం అది. సో మనం ఈ థెరపీతో పాటు ఈ 3 hours మనం చేసిన థెరపీస్తో ఇంత చేంజ్ వస్తుంది. స్కూల్లో కూడా మనం వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే డెఫినెట్లీ ఇది మంచిగా అవుతుంది అని బోధి స్పెషల్ స్కూల్ అనేది పెడుతున్నాం. ఓకే, అంటే ఏంటి అశోక చైల్డ్ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారండి బయట థెరపీస్ తో కంపేర్ చేస్తే? అశోక అసలు బయట థెరపీ సెంటర్తో వీ కెనాట్ కంపేర్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సెన్సరీ ఇంటిగ్రేషన్లో మేము టాక్టైల్, వెస్టిబులర్ ప్రొపర్సెప్షన్, స్పీచ్లో మళ్ళీ మేము ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అని చేస్తాం వేర్ వీ వర్క్ ఆన్ వెజిటేటివ్ స్కిల్స్. ఎందుకంటే చిల్డ్రన్ విత్ ఆటిజంకి స్పిట్టింగ్, బ్లోయింగ్, చూయింగ్, లిక్కింగ్, సకింగ్ ఫ్రమ్ స్ట్రా ఇవంతా ఏమి ఉండవు. సో అవన్నీ నేర్పిస్తాం మళ్ళీ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీలో. సో విజన్ థెరపీ అని ఉంటుంది. విజన్ థెరపీ అంటే వీళ్ళకి విజువల్ స్టిమ్మింగ్ బిహేవియర్, లైక్ ఐ కాంటాక్ట్ ఉండదు, ఐ లైట్స్ని చూసి బ్లింక్ చేయడం, వేళ్ళను మూవ్ చేసుకోవడం, మూవబుల్ ఆబ్జెక్ట్ చూడడం, సైడ్కి చూడడం, అంటే విజన్ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది. దానికోసం విజన్ థెరపీ అంటాం. నెక్స్ట్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. లైక్ పేర్ గ్రూప్ మింగ్లింగ్ కానీ, బిహేవియర్ ఇష్యూస్ కానీ, కాగ్నిషన్ మీద వర్కౌట్ చేయడం, యాజ్ వెల్ యాజ్ అకాడమిక్స్ అంటే వీళ్ళు పెన్సిల్ సరిగా పట్టుకోరు, దాని మీద కూడా వర్కౌట్ చేస్తాం. సుజోక్ 6కి అంటే ఏంటంటే ఎనర్జీ బ్యాలెన్స్ చేయడానికి మన బాడీలో ఉన్న చక్రాస్ మీద వర్కౌట్ చేస్తాం. క్రేనియోసాక్రల్ థెరపీ అంటే మళ్ళీ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మీద వర్కౌట్ చేస్తాం. విజువల్ మ్యానిపులేషన్స్ అంటే ఆర్గాన్స్ మీద వర్కౌట్ చేస్తాం. సో ఇండివిజువల్గా ప్రతి డొమైన్ని కేర్ టేక్ చేస్తాం అన్నట్టు మేము. కాలర్ ఉన్నారండి, హేమ గారు. హేమ గారు,
హలో మేడం చెప్పండి అమ్మా, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. అబ్బాయికి 16 సంవత్సరాలు మేడం, 10th క్లాస్ చదువుతున్నాడు. ఓకే 10th క్లాస్ చదువుతున్నాడు బాబు. ఓకే చెప్పండి. హైట్ పెరగలేదు. హైట్ పెరగలేదు. హైట్ పెరగలేదు. ఓకే, సో ఇది దానికి సంబంధించింది అయితే కాదండి. ఓకే, అయితే ఇప్పుడు మనం చూస్తే డాక్టర్ గారు జనరల్గా ఈ ఆటిస్టిక్ కిడ్స్ అంటే వీళ్ళని మనం థెరపీస్ ద్వారా సెట్ చేయడం ఎంతవరకు పాసిబుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? చాలా వరకు పాసిబుల్ అవుతుందండి. ఇఫ్ దే కమ్ 15 months 18 months 2 years లోపు వచ్చారు, లేదంటే 2.3 వరకు థెరపీ సెంటర్ని అప్రోచ్ అయ్యి థెరపీ స్టార్ట్ చేశారంటే డెఫినెట్గా మనం 1.5 to 2 years లోపు డెఫినెట్గా నియర్ టు నార్మల్ తీసుకురావచ్చు. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు అంటే 2 years వరకు బాబు మాట్లాడలేదు, 3 monthsలో చేంజ్ వచ్చింది, నాకు 6 monthsలో మాటలు కావాలి అట్లా అనుకుంటారు. బట్ వేరాజ్ మనం 1 year ఆల్రెడీ డిలే ఉన్నాం, ఫిజికలైజ్ అయితే ఆగదు. సో ఇప్పుడు మనం అసెస్మెంట్ తీసుకున్నప్పుడు 2 years బాబు, బట్ 1 year డిలే ఉన్నాడు. థెరపీస్ చేసే కొద్దీ ఆయన ఏజ్ పెరుగుతూనే ఉంటుంది, ఫిజికల్ ఏజ్. సో థెరపీస్ కూడా పుషప్ చేయాలంటే చైల్డ్ తను ఎలా గ్రాప్ చేస్తున్నాడు, తన గ్రాస్పింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఎలా కోఆపరేట్ చేస్తున్నాడు, దానిపైన కూడా డిపెండ్ ఉంటుంది. బట్ వేరాజ్ మనం 18 months నుంచి స్టార్ట్ చేసినట్లయితే థెరపీ, ఆయన 3 years ఏజ్ వచ్చే లోపు డెఫినెట్గా నియర్ టు నార్మల్ వరకు ఖచ్చితంగా పుష్ చేయొచ్చు. చాలా వరకు కేసెస్, కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి, కొన్ని ఎక్సెప్షనల్ వీ కెనాట్ సే. అంటే మనం ఇప్పుడు 100 kids ఉంటే 100 kidsకి చెప్పలేము డెఫినెట్గా మీది నియర్ టు నార్మల్ అవుతుంది అని. బట్ 3 years లోపు బేబీ ఏదైతే ఉందో, 18 monthsకి వచ్చిన బేబీ సూపర్, ఇంకా చాలా బాగా అవుతుంది. 2 years 2.3 వరకు వచ్చిన వాళ్ళు కూడా అవుతాయి. ఆఫ్టర్ 3 years అని అంటే డెవలప్మెంట్ ఉండదా అంటే ఉంటుంది, బట్ పుషప్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. సత్య గారు. హలో అండి, నా పేరు సీత. సీత గారు చెప్పండి. తిరుపతి అండి. నాకు 4 years బాబున్నాడు. ఆ అబ్బాయి ఏంటంటే అన్ని రకాలుగా ఫైన్, ఎప్పుడు నార్మల్ గా ఉన్నట్టు అనిపిస్తాడు, కానీ ఎప్పుడు ఏదన్నా ఈ రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ ని వాటిని చూసి చేతులు ఊపిస్తానే ఉంటాడు అనమాట. అంటే ఆ ఒక్క విషయం చూసినప్పుడు మాత్రం కిడ్కి ఏమన్నా ప్రాబ్లం ఉందా అని డౌట్ వస్తుంది. రిమైనింగ్ టైం అంతా కంప్లీట్ గా ప్రాపర్ ఉంటాడు, అంటే మాట్లాడతాడు. కొంచెం డిలే వచ్చాయి, అంటే 2 years తర్వాత స్టార్ట్ చేశాడు, బట్ స్టిల్ మాట్లాడుతున్నాడు. కానీ ఇది మాత్రం ప్రాబ్లం ఉంది, ఏదన్నా రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ ని చూసినప్పుడు లేదా కంటిన్యూస్ గా జంప్ చేయడం, బిహేవియర్ కొంచెం హైపర్ ఉన్నట్టున్నాడండి బాబు. డైట్ అనేది ఫాలో అవ్వండి, దాంతోపాటు ఆయన విజన్ స్ట్రీమింగ్ బిహేవియర్ కూడా చూస్తున్నారు. ఒకవేళ మీకు దగ్గరలో తిరుపతి అంటున్నారు కాబట్టి దగ్గరలో మీకు ఏదైనా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే ఒకసారి అసెస్మెంట్కి వెళ్ళండి. లేదు హైదరాబాద్కి వస్తానంటే అశోకాన్ని విజిట్ చేయండి, డెఫినెట్గా మనం వర్కౌట్ చేయొచ్చు. డైట్ ఏదైతే ఉందో మీరు డైట్ ఫాలో అయితే, ఎందుకంటే ఆయన స్పీచ్ ఉంది. నార్మల్ స్కూల్కి వెళ్తున్నాడా అండి బాబు? కంప్లైంట్స్ లేవు, కానీ కంటిన్యూస్ గా హ్యాండ్ ఫ్లాపింగ్ ఉంటుంది, అది కూడా ఈ రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ ని చూసినప్పుడే. అండ్ కంటిన్యూస్ గా జంపింగ్ ఉంటుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ తప్ప మేమైతే కరెంట్లీ ఏం ప్రాబ్లం చూడట్లేదు బాబు. సో మీతో కమాండ్ ఒబే చేయడం, పిల్లలతో కలవడం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంత ఫైన్. అంటే ఫస్ట్ లో కొంచెం దూరంగా ఉండేవాడు, అంటే 2020 బాన్ అనమాట. సో కరోనా వల్ల దూరంగా ఉండడం వల్ల ఫస్ట్ లో కొంచెం దూరంగా ఉండేవాడు. తర్వాత నుంచి కిడ్స్ తో అయితే బాగా కలుస్తాడు, ప్లే గ్రౌండ్ లో ఆడతాడు, అన్ని చేస్తాడు. కానీ ఈ 2 కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనమాట. అందుకని ఎటువంటి థెరపీ మీరు సజెస్ట్ చేస్తారో అని అడుగుతామని కాల్ చేశాను. ఆక్యుపేషనల్ థెరపీ ఉంటుందండి, మీరు అది చేసినట్లయితే డెఫినెట్గా చేంజెస్ వస్తుంది. మీరు పార్క్ తీసుకెళ్ళి యాక్టివిటీస్ చేయించండి, ఆక్యుపేషనల్ థెరపీ చేయించండి, డైట్ ఫాలో అవ్వండి, క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో 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 మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, నేను రాజ్ కుమార్ అండి, ఇక్కడ తారణకర్ నుంచి కాల్ చేస్తున్నాను. మా అబ్బాయికి వచ్చేసి 11 years మేడం. చిన్నప్పటి నుంచి ఒక 1 year తర్వాత కొద్దిగా మాటలు స్టార్ట్ అయినాయి. ఎక్కువ శాతం ఏంటంటే ఆయనకు ఐక్యూ లెవెల్ లేదండి. స్కూల్కి వెళ్ళాడు యాక్చువల్ గా, అంటే వెళ్ళినా కానీ ఏబిసిడ్లు అవి కూడా రావు. పిల్లలతో మాత్రం బాగానే కలిసి ఉంటాడు, వీళ్ళు వస్తాడు, తర్వాత ఏ పని చెప్పినా చేస్తాడు. కొద్దిగా బటన్స్ కొద్దిగా ప్రాబ్లం ఉండే కానీ ఇప్పుడే కొద్దిగా నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు 11 years మా బాబు. సో ఇది అర్థం కావట్లేదు. సో మీరు 11 years అంటున్నారు, ఆయనకి అండర్స్టాండింగ్ కూడా లేదు అంటున్నారు. సో అసెస్మెంట్ చేయాలండి. మైట్ బి ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటాం, అంటే మెంటల్ గ్రోత్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో అసెస్మెంట్ చేసిన తర్వాత చెప్పగలమండి. 11 years అంటే ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇందాక ADHD ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి, ADHD అంటే ఏంటి? ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేది ఏంటంటే వీళ్ళకి అటెన్షన్ అనేది చాలా తక్కువ
ఎక్కువ ఉంటుంది, స్పీచ్ కొద్దిగా బెటర్ ఉంటుంది. చిల్డ్రన్ విత్ ఆటిజం వాళ్ళకి స్పీచ్ లేకపోవచ్చు, ఉండొచ్చు, ఎక్లోలియా కూడా ఉండొచ్చు, ప్యారెట్ లైక్ స్పీచ్ ఉండొచ్చు, వీళ్ళకి స్పీచ్ కొద్దిగా గొప్ప ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు తిరుపతి నుంచి ఒక కాల్ వచ్చిందన్నారు కదా, 4 years, మైట్ బి ఆయన ADHD లక్షణాలు, అంటే హైపర్ ఉంటారు, అంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ కోసం అంటే వాళ్ళు జంప్ చేయడం, స్వింగ్స్ ఎక్కువ ఇష్టపడడం, జూలా అంటారు కదా ఉయ్యాల, అవి ఎక్కువ ఇష్టపడడం, స్లైడ్స్ ఎక్కువ ఇష్టపడడం, జంపింగ్, ఏదైనా ఎగ్జైట్ అయినప్పుడు జంప్ చేసేసేయడం సోఫా మీద, లేదంటే హ్యాండ్ ఫ్లాప్ చేయడం, ఈ ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. సో దీనికి సెన్సరీ ఇంటిగ్రేషన్ అండ్ డైట్ అనేది ఫాలో అయినట్లయితే డెఫినెట్గా, ఎందుకంటే ఆయనకు స్పీచ్ ఉంది, స్కూల్కి వెళ్తున్నాడు, పిల్లలతో ఆడుతున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మన డొమైన్స్లో అన్ని డొమైన్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఈ సెన్సరీ. సో దీంట్లో మనకు మళ్ళీ కనిపిస్తుంది వెస్టిబ్యులర్ ప్రొప్రోసెప్షన్. సో దీని మీద మనం వర్కౌట్ చేస్తే డెఫినెట్లీ ఆయన అయిపోతాడు, ఇంకా ఏమి ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ అంటున్నారు కదా ఎక్కడైనా వెళ్ళినా జంప్ చేస్తారు అని అంటున్నారు కదా, అవి కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, భారతి గారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ సమస్య. అదే మా సిస్టర్ బాబున్నాడు, 2.5 సంవత్సరాలు ఉంటాయి. అయితే 1.5 years నుంచి ఏ మాటలు లేవని హాస్పిటల్ కి తీసుకెళ్తే మెడిసిన్ సజెస్ట్ చేశారు. బట్ డాక్టర్ ఏమంటున్నారంటే 5 years వరకు యూజ్ చేయాలి అన్నారు. సో అదే మాకు ఒక డౌట్ ఉంది, 5 years వరకు ఏంటి అని. బాబు అసలు పిలిస్తే పలుకుతాడమ్మా? లేదండి, పలకడు. అదే వేరే లోకంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు, ఎవరితో ఎంగేజింగ్ ఉండడు. సో మీరు ఒకసారి పైకి చూస్తుంటాడు, ఐ కాంటాక్ట్ లేదు, పేరు పెట్టి పిలిస్తే పలకడు, మనుషుల్ని పట్టించుకోడు, అసలు మనిషి మన లోకంలో ఉన్నట్టు ఉండడండి. బాబుకి థెరపీస్ అవసరం అవుతాయమ్మా, మీరు ఒకసారి రండి అశోకకి, డెఫినెట్గా మనం వర్కౌట్ చేద్దాం బాబు పైన. సో వచ్చినాక కంప్లీట్ అసెస్మెంట్ అనేది తీసుకున్న తర్వాత డయాగ్నోస్ చేయగలుగుతాం ప్రాబ్లం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం మనం థెరపీస్ ఇచ్చినట్లయితే మనం చేయొచ్చు, ఎందుకంటే బాబు 2 years అంటున్నారు కాబట్టి మార్పు కూడా మనం ఆశించవచ్చు బాబులో. సో నెక్స్ట్ కాలర్ గురువయ్య గారు ఉన్నారు. గురువయ్య గారు సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తేనండి. నమస్తేనండి. మా అబ్బాయి 5 సంవత్సరాలండి. అది మెల్లకన్ను ఉందండి. తర్వాత ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో చూయించామండి. కానీ వాళ్ళు మేము ఒకే కన్ను అనుకుంటే వాళ్ళు 2 కళ్ళు బై బర్త్ వచ్చింది అని చెప్పారు. కొంచెం ఇప్పుడు అదేదో కాస్త ఆపరేషన్ చేశారు, ఇప్పుడు బాగుంది, మళ్ళీ ఒకసారి రమ్మన్నారండి. ఇప్పుడు ఎట్లా ఉంటదండి అని మీ సజెషన్ తీసుకుందామని ఫోన్ చేశానండి. సో సర్జరీ అయిపోయింది కాబట్టి మీకు చెప్పు ఉంటారు కదా ఏమేమి చేయాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఐకి స్ట్రెంత్ అనేది చెప్పి ఉంటారు కదా, అవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫాలో అప్కి వెళ్ళండి, చెప్తారు మీకు ఎట్లా ఉంది స్క్వింటా, ఎట్లా తగ్గిందా లేదా అని. దానికి కవర్ టెస్ట్ అన్కవర్ టెస్ట్ మళ్ళీ చేయాల్సి ఉంటుంది, అవి చేసి చెప్తారు మీకు. నెక్స్ట్ కుమారి గారు ఉన్నారండి. కుమారి గారు మేడం చెప్పండి అమ్మా మీ సమస్య. నమస్తే మేడం. మా మనోరాలకి 5వ సంవత్సరం అండి, 5 ఏళ్ళు ఆరొచ్చినాయి. మా పాప బాగానే మాట్లాడుతుంది, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుంది, కానీ ఏబిసిడీలు అయితే చెప్పట్లేదండి. స్కూల్కి వెళ్ళినా కూడా ఏ ఒకటే రాస్తుంది, మిగతా ఏం రాయట్లేదు. స్పీచ్ అప్రోప్రియేట్ ఉందమ్మా? 5 సంవత్సరాలకి మాట్లాడిన మాటలు, ఏం జరిగినా చెప్పడం, స్కూల్లో ఏం జరిగినా చెప్పడము, మీరేం చేస్తున్నా వచ్చి అడగడం, అట్లంతా మాట్లాడుతుందా పాప? మాట్లాడట్లేదండి అట్లా మనం, కానీ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుంది. సరే, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగు వర్డ్స్ మాట్లాడుతూ మనం ఏదైనా చెప్పినా తీసుకొస్తుంది, అన్ని చేస్తుంది, మన పిల్లల్లో ఆడుకుంటుంది, అంతా బానే ఉంది. మరి కానీ ఏ ఒక్కటే రాస్తుంది, మిగతా ఏమి రాయదు. పిల్లలు స్కూల్ పంపిస్తే 1 year పంపించాము, వెళ్ళి కూర్చొని వచ్చేస్తుంది. ఒకసారి చూడాలమ్మా, లెర్నింగ్ డిజబిలిటీ అని కూడా ఒకటి ఉంటుంది, దాంట్లో డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అలా చాలా ఉంటాయి. ఒకసారి అసెస్ చేయాలి, అసెస్ చేస్తే మనకు అర్థమవుతుంది లెర్నింగ్ డిజబిలిటీ ఏమన్నా ఉందా అని. అండ్ విజన్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది, తనకి ఎంత దూరం డిస్టెన్స్ కనిపిస్తుంది లేదని. సో ఈ రెండింటిని రూల్ అవుట్ చేసుకుంటే మనకు ప్రాబ్లం ఏంటి అని తెలుస్తుంది. దానికి కూడా అసెస్మెంట్ అవసరం. మీరు వచ్చినట్లయితే అసెస్మెంట్ చేసి డెఫినెట్గా మనమైతే హెల్ప్ చేయగలం.
సో అలానే మీరు ఇందాక చెప్తూ ఉన్నారు డైట్ అని చెప్పి, అంటే వీళ్ళకి కూడా ఒక స్పెషల్ డైట్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎందుకు అంటే డైట్ మనం తీసుకున్న ఆహారం ఏంటంటే మనకు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ట్రూకోజ్ న్యాచురల్ది ఉంటుంది. బట్ వెరాజ్ మన బ్రెయిన్కి ఏంటంటే ఆక్సిజన్, వాటర్, ఈ చెప్పాం కదా ఇన్సులిన్ లెవెల్స్, ఇవి కావాలి. దీనికంటే కొంచెం ఎక్కువ బూస్టప్ అయినా బ్రెయిన్ అనేది బూస్టప్ అవుతుంది. కానీ ఈ చిల్డ్రన్ విత్ ఆటిజం, ADHD వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ హైపర్ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మనం తీసుకున్న డైట్లో మనకి ఏదైనా ఎనర్జీ బూస్ట్ చేసేది బ్రెయిన్కి ఉంది అంటే వాళ్ళు మళ్ళీ హైపర్ అవుతారు. సో అలాంటి ఆహార పదార్థాలని మనం కట్ చేయాల్సి ఉంటుంది. అంటే అది మళ్ళీ తీసుకోవడం వల్ల మళ్ళీ బూస్టప్ అవుతుంది కాబట్టి డైట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చాలా వరకు పేరెంట్స్ డైట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉంది, అది మనం ఇప్పుడు చాలా ఆకలి అయినప్పుడు మనం ఒక్క బనానా తిన్నా మళ్ళీ కొద్దిసేపు వీ కెన్ బేర్ ఇట్, మనము మర్చిపోతాం కూడా లంచ్ చేయాలని. బికాస్ మనకు కావాల్సిన ఎనర్జీ మనకు కావాల్సిన ఎనర్జీ అనేది బ్రెయిన్ కి అయిపోతుంది. బ్రెయిన్ యాక్టివేట్ అయిందంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో కానీ ఏంటంటే ఈ పిల్లలు ఏంటంటే ఇంకా పవర్ చార్జ్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే ఉండాల్సిన హైపర్ కంటే ఇంకా హైపర్ అవుతారు. కొంతమంది పిల్లల్లో ఒక్క బనానా చేసినా కూడా 2-3 రోజు 10 రోజు కూడా హైపర్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే డైట్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి అని చెప్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఇదే ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.